హలో అండి. పుష్కరాలకు వెళ్ళినప్పుడు మనం ఏమేం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందామా? మనం నదిలోకి స్నానానికి వెళ్ళినప్పుడు ఆ నదిని ఒక దేవాలయంలాగా పవిత్రంగా భావించాలి. అంటే మనం మొదటగానే స్నానం చేసి తర్వాత అక్కడికి వెళ్ళాలన్నమాట. తర్వాత అభ్యంగన స్నానం అనేటువంటిది నదుల్లో చేయకూడదు. తల తడిసేలాగా 3 మునకలు మాత్రమే వేయాలి. అక్కడే మనం బట్టలు పిండుకోకూడదు. ఆ బట్టలు పిండే నీరు గనక నదిలో కలిస్తే అది మహాపాపం అవుతుంది. అదేవిధంగా మూత్ర విసర్జన చేయకూడదు. ఉమ్మి వేయకూడదు కూడా. అదేవిధంగా చూడండి, కొంతమంది చాలామంది క్యారీ బ్యాగ్స్ అవన్నీ కూడా పసుపు కుంకుమ వేసి నదిలో విసురుతూ ఉంటారు. అలా చేయడం మహాపాపం. ఇప్పుడు ఒక ఉదాహరణగా చెప్తున్నాను. అమ్మవారు ఉందనుకోండి, అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చి ఆ కవర్లన్నీ మనం అమ్మవారి మొహం మీద విసిరేస్తాం. అది ఎంత పాపమో చెప్పండి. ఇదే కొద్ది నదీమ తల్లి కూడా ఒక అమ్మవారు, ఒక దేవాలయం, పవిత్రమైనటువంటి దేవాలయం నది. అక్కడ ఉండేటువంటి ఆ నదీమ తల్లి ఒక అమ్మవారుగా భావించాలి. కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు. ఓకే అండి. బాయ్ అండి.